కదా, అలాంటి 9 తమలపాకులు అంటే 2, 2, 2 చేసుకొని వేసుకోవాలి. అలా జోడి 4 లేదు 6 లేదు 2 ఇలా రాసుకొని వాటిని ఎనికి చుట్టూ ఒక మాలలా అంటే ఒక దారానికి పోల్చి అది లక్ష్మీ ఫోటోస్ కానీ లేదా లక్ష్మీనారాయణ ఫోటోస్ కానీ అలా ఇంట్లో ఉన్న దేవతల ఏదైనా ఒక ఫోటోకి అలా 8 లేదో 10 లేదో 12 లేదో 14 16 అంటే జోడినే ఉన్నాయి. ఇటువైపు 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 అలా అలా చేసి ఆఖరికి ఒకే ఒక ఆకు తీసుకొని స్వస్తి చేసి దాన్ని మనము ఇంటి దేవుడి ముందు పెట్టి దాని మధ్యలో అంత కర్పూరం వెలిగించి వాటి ముందు కూర్చొని చేతిలో నీళ్ళు అక్షట్లు పూలు చేతిలో పెట్టుకొని ఈ సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేరాలి తెలుసుకొని ఆ పూలు నీళ్ళని ఆ కింద కర్పూరం వెలిగిస్తున్న ఆకుపై వదిలేసి ఇలా ఈరోజు చేస్తే ఖచ్చితంగా మీ సంకల్పం సిద్ధిస్తుంది. తర్వాత తమలపాకుని ఏం చేయాలి గురుగారు అంటారు. ఆ తమలపాకుని కడిగేసి ఆహారంగా మనము చేయాలి. గోవులు తింటే గోవులు తింటాయి, లేదు అంటే వాటిని పూలు అవి మనం ఎలా పవిత్రం చేస్తామో అలా వాటిని కూడా నిదానంగా అద్భుతమైన యోగక్షేమం ఒకటో యోగక్షేమం. గురించి మరికొంతమంది